अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के रामायण पेट में बीजेपी किसान मोर्चा की क़ियादत ने दफ्तर तहसील पहुंचकर एक याददाश्त पेश करते हुए हुकूमत की जानिब से किए गए किसानों से वादों को पूरा करने का मुतालबा किया गया। इस मौके पर बीजेपी कायदीन ने कहा कि तेलंगाना रियासती हुकूमत किसानों से किए गए वादों को फौरी तौर पर पूरा करे। बीजेपी लीडरों ने कहा कि खरीदारी मराकज़ में इंतज़ाम ठीक हो और साथ ही साथ किसानों को यूरिया मुफ्त दिया जाए। नीज़ धरनी पोर्टल को फौरी तौर पर बर्खास्त किया जाए और किसानों को फसल बीमा किया जाए, क्योंकि फसल के नुकसान की सूरत में किसानों को उससे फ़ायदा पहुंच सकता है। इस मौके पर श्रीधर, रामुलू, दिलीप, दयानंद के अलावा दीगर कई लोग इस मौके पर शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। సంగయ్య సార్ కొంచెం ముందుకు తలకాయ పెట్టండి, కొంచెం రైట్. ఓకే. ఓకే, ఇటు చూడండి ఆధార్. మేరకు ఈరోజు మండల స్థాయి లెవెల్లో ఈ రైతులకు 2018లో కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంగా చేస్తా అన్నాడు. ఇంతవరకు అది అమలు చేయలేదు. కావున దాని మీద 2018 నుండి ఇప్పటి వరకు అయినటువంటి వడ్డీతో సహా ఇప్పుడు తక్షణమే విడుదల చేయాలని చెప్పి మండల స్థాయి రామాయంపేట తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అది కాక అదేవిధంగా ఉచిత ఫర్టిలైజర్, రసాయనిక ఎరువులు రైతులకు ఇస్తా అని చెప్పి గిట వాగ్దానం చేసిండు. అది గిట అమలు చేయడం లేదు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోయినట్టయితే రైతులను పూర్తిగా అన్యాయానికి గురి చేస్తుండు. కాబట్టి తక్షణమే ఈ రెండింటిని రైతుల పక్షాన మరియు ఈ రెవెన్యూలో ధరణి అనేది తన చేతిలో పెట్టుకొని ఇక్కడ ఏదైనా పేరు తప్పుపడ్డా, భర్త పేరు భార్య పేరు తప్పుపడ్డా అది ఇక్కడ చేయడం వీలైతే లేదు. కావున ఆ ధరణి అనేది మొత్తం ఎత్తేసి రైతులకు న్యాయం చేస్తాడని చెప్పి మేము ఈ మండల స్థాయి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రైతుల సమస్యల గురించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2018 ఎలక్షన్లో ఈ యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికి కూడా ఈ యొక్క ఏదైతే హామీ ఇచ్చిండో ఏకకాలంగా రైతు రుణమాఫీ అని చెప్పి ఈ రోజు వరకు కూడా తన హామీని నెరవేర్చుకోలేకపోయిండు. అంతేకాకుండా ఈరోజు రైతులు కొనుగోలు సెంటర్లలో తీవ్రంగా ఈ యొక్క అందరూ కూడా ప్రభుత్వము అదేవిధంగా మిల్లర్లు అందరూ కూడా సిండికేట్ అయ్యి రైతులను పూర్తిగా దోపిడీ చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ఎన్నికలకు ముందు యూరియా ఫ్రీగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈరోజు వరకు కూడా తన హామీలను నెరవేర్చకపోవడం, అదేవిధంగా ధరణి పోర్టల్ ద్వారా అనేక మంది రైతులు కావచ్చు, సామాన్య ప్రజలందరూ కూడా ధరణిలో ఉన్న లోపాలను సరిచేయకుండా ఈ యొక్క ప్రభుత్వం జాప్యం చేస్తూ
ఈ యొక్క భూముల విషయంలో అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క ప్రభుత్వం రైతుల పక్షపాతి, రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్తున్న ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని, మీరు రైతుల కోసం నిజంగా పనిచేసే ప్రభుత్వం అయితే వెంటనే ఏకకాలంలో మీరు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. అదేవిధంగా రైతుల కోసం పంట నష్టపోతే ఫసల్ బీమా యోజనను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాము. ఇప్పటికైనా కానీ ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల కోసం పాటుపడాలి. లేకపోతే రామాయంపేట మండలంలో దాదాపు 200 మంది రైతులతో ఈ యొక్క రాస్తారోకో చేస్తాము హైవే మీద అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.